కోసం మన హక్కుల కోసం కొట్లాడడానికి ఇంటికాడ పనులు ఇచ్చిపెట్టి ఒకరోజు కైకిలు పోతే కానీ గడవని మన కుటుంబాలను ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి అలా కూర్చుంటున్నామంటే మనకి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఈ 4 రోజులు మనకు తిండికి లేకపోయినా మంచిదే, మన భవిష్యత్ అనేది మంచిగా ఉండాలని చెప్పి ఇల్లు ఇచ్చిపెట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మహిళలకు ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం, ఉద్యమాభివందనాలు తెలియజేస్తాం. గౌరవ ఇప్పుడున్నటువంటి శాసనసభ సభ్యులు చొప్పదండి సత్యమన్న గారికి ఒకటి మనం గుర్తు చేద్దాం. ఇదే గుడికాడ అనుకుంటా, ఈ పక్కకుండా మరి కిందకెళ్ళి వచ్చినప్పుడు ఇదే గుడికాడ కిందకెళ్ళి వచ్చి ఆ గిరడ బండి మీద నిల్చొని పైన కూర్చొని నేను చదువుకున్నాండి, ఇక్కడ మీరు అందరు ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర, మీరు అందరు వీడియోలు తీసుకొని రేపు పొద్దుగా నేను చేయకపోతే ఆ వీడియోలు నాకు చూపెట్టి నన్ను అడుగురా అని అన్నాడు. గీంచలు 5 కిలోమీటర్లు కావచ్చు ఆయన కార్యాలయం, మరి కనబడతలేకుండా వచ్చినా ఊరు. మరి ఇలా ఈ నారాయణపూర్ గ్రామ ప్రజల తరఫున నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యూత్ తరఫున నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆ వాట్సాప్ తీసుకొని ఫోన్లో రీల్స్ చూసే బదులు మీ వాట్సాప్ తీసుకొని చూస్తే ఆ వాట్సాప్కు మా వాళ్ళందరూ మీరు మాట్లాడిన వీడియోలు పంపిస్తూ ఉన్నారు. మీరు అందరుగా అన్నాడు ఈ వీడియో నాకు చూపెట్టురని, అదే వాట్సాప్లో మా నారాయణపూర్ యువకులంతా మీకు ఈ వీడియోని మీరు ఏదైతే మాట్లాడిరో అన్నాడు ఆ వీడియోని పంపిస్తారు. ఒకసారి చూసుకొని మీరు ఇచ్చిన హామీలే మేమైనా కొత్తగా అడుగుతానమ్మా. ఆనాడు మీరు ప్రతిపక్షాలు ఉంటే మాత్రం అప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీ ఏమైనా చేసిందంటే వాళ్ళేం చేయలేదు, నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిండు. మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండు, నాకు కరోనా వచ్చింది, కరోనాలో నేను ఏం చేయలేకపోయినా, కరోనా అయిపోయినాక నేను చేస్తా, మరి అప్పుడు చేయకపోతే ఇప్పుడు వచ్చి మాట్లాడబడుతుంది. సరే ఆయన గురించి తీసి పెడదాం. మరి ఇప్పుడున్న ఆయన ఏమైనా మాట్లాడిండా అంటే ఈ పక్కపొంటి రాజశేఖర్ కింద నిల్చొని మొగోడు బయట రాజీనామా చేయి, మరి ఇప్పుడు ఎందుకో చేస్తలేవు నువ్వు. మరి ఆ రాజీనామా సంతకం నీకు దొరకత్తలేదా, మరి పెన్ను లేకపోతే నేను కొనితో పాటు 10 రూపాయలు. గౌరవ ఎమ్మెల్యే గారు, న్యాయపరమైన హక్కుల కోసం మేము నారాయణపురం ప్రజల తరఫున కొట్లాడుతూ ఉన్నాం. మీ ఇంట్లో కలిసి తెచ్చిమంటలేం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కలిసి తెచ్చిమంటలేం. మా హక్కులు ఒక్కసారి వానకాలం, సరే ఇది మన అదృష్టమో మన దురదృష్టమో, ఇప్పుడు కాలం కాలే, గట్టే కాలం అయితే గిట్లా ఇక్కడ నుంచి గంగాధర పోదామంటే గిట్లా ఎత్తుకొని పోవాలి, అట్లా నడిచే దిక్కు కూడా లేదు. మరి ఎందుకు ఈ ప్రజల గురించి మీకు కనబడతలేదు? దాదాపు 1500 ఓట్లున్న ప్రభుత్వం, ఆనాడు మీరు ఎలక్షన్లు పోయినప్పుడు 1500 ఓట్లున్న ఈ గ్రామం 2 సార్లు ప్రచారానికి వచ్చిండు. మళ్ళీ వీళ్ళకు 2 సార్లు గెలవక ముందేమో ఆయన అక్కడ ఏమన్నా మాట్లాడితే చాలు శంకర రవిశంకర్ అన్న వీడికి వచ్చిండు, ఇక్కడ మాట్లాడాడు. మరి శంకర రవిశంకర్ అన్న ఏం చేయకపోయి, ఇప్పుడున్న మేడిపల్లి సత్యమన్న ఏం చేయకపోయి. అవు ఖచ్చితంగా ఏదైతే మీరు ఇచ్చిన హామీలను ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చుకోక వాళ్ళు ఎట్లయితే గద్దదించారో, ఇవాళ మీరు అడ్డగోలుగా ఏదైతే ఇచ్చిన హామీలు మీరు నోటు కట్టేది ఏది, నష్టపరిహారం ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం, మరి ఇప్పుడు ఎందుకో కట్టలేకపోతే 40 ఇండ్లు ఇస్తావు బిచ్చమేస్తున్నావు మాకు, 20 ఇండ్లు ఇస్తావు బిచ్చమేస్తున్నావు మాకు, బరాబర్ బాధ్యత చెప్తున్నావు. ఇలా మేము కొట్లాడతాం, ఊరు మొత్తం ఊరు మొత్తం ఆర్ఆర్ కింద ముంపు గ్రామంగా ప్రకటించాల్సిందే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వాన పడితే ఇండ్ల కప్పలు వస్తాయి, పాములు వస్తాయి, చిన్నపిల్లలు ఉంటే సంకలు ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. ఒకసారి నువ్వు వచ్చి ఉంటూ వానకాలంలో 2 రోజులు తెలుస్తుంది. మరి కొండ చిరువులు వస్తాను ఒక 2 రోజులు వచ్చాయి కూడా ఉండవు అన్న పక్కపడి చెరువు పక్కపడి ఓ 4 రోజులు వచ్చి నువ్వు కూడా ఉన్నావు అనుకో సత్యమన్నా, 1-2 రోజులు మీరు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా చెరువు పక్కపడి ఇల్లు కట్టిస్తాం, మేమే మనిషికి మేము వేసుకొని కట్టిస్తాం. ఒక వానకాలం ఉంటే ఒక్క వానకాలం మొత్తం వెళ్ళదిస్తే మాకు ముంపు గ్రామం గురించి అప్పుడు ఆలోచిద్దాం మనం కూర్చొని, ఇదే టెంట్ కింద అన్నాడు కూర్చొని, మరి ప్రకటించాలా ఒక్క వానకాలం మొత్తం వెళ్ళదిస్తే. ఎందుకన్నా వీళ్ళ గోసలు చూస్తే అర్థమవుతలేదా? ఒక్కసారి ఆలోచించురి. ఎలక్షన్లో ముందు ఒకసారి మాత్రం ఆనాడు ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఇక్కడికి 2 సార్లు రావాల్సి వచ్చింది. మరి ఎందుకో ఈ 4 రోజుల నుంచి ఇలాంటి 5వ రోజు మనం వస్తలేం, మళ్ళా మన కార్యకర్తలు మాత్రం వస్తారు రోజు పొద్దుస్తే. ఎవరు కూర్చున్నారు, ఎవరు ఎందుకు కూర్చున్నారు? ఇట్లా నీవు కూర్చుంటే మాత్రం నేను కేసులు వేసి మళ్ళా ఒకసారి గౌరవంగా చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు మీరు పెట్టించారా? మీరు పెట్టేయకపోతే ఇవాళ మా బిడ్డలు ఎందుకు నారాయణపూర్ దీక్షలో కూర్చోలే?
ఇక లేరు మరి మా బిడ్డలు. ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో 13 మంది కుటుంబాలను అడుగుత అక్రమ కేసులు. సరే ఇలా మీకు ప్రభుత్వంలో ఉన్నది 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది. అప్పుడు ఏడికి పోతావు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నారాయణపూర్ ప్రజల తరపున జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ నారాయణపురంను ముంపు గ్రామంగా ప్రకటించకపోతే ఈ ఒక్క ఊళ్ళోనే కాదు ప్రతి ఊళ్ళో జంగు సైరన్ చెప్తాం, అన్ని ఊళ్ళలో కూర్చోబెట్టాం, అంతదాకా తీసుకుపోరని చదువుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రికి అతి ముఖ్యమైన వాళ్ళు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నోళ్ళు అర్థం చేసుకునే అంత ఉన్నది. మేము కూడా మీ లెక్క మొగోని వైద్యరో ఇంకోని వైద్యరో అని మాట్లాడతలేము. మా నాయకుడు మాకు విధేయత నేర్పిండు. మాట్లాడకుండా మీరు అర్థం చేసుకోండి. మేమైతే మీరు అదే అనుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఆలోచించే శక్తి ఉన్నోళ్ళు నారాయణపూర్ గ్రామ ప్రజలను వెంటనే ఆదుకోవాలని అడుగుతలేం. మేము మా హక్కు కోసం కొట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇట్లా మీరు ఏదైతే ప్రకటిస్తారో అధికారికంగా మాకు మళ్ళీ ఫోన్లు చేసి మేము ఇస్తాం పారి ఇంచెల్లి పోదాం, ఇంచెల్లి లేవురి, 4 రోజులు అయితే తెద్దాం, మళ్ళీ పొడిగిస్తా ఉన్నది. ఇవాళ నారాయణపూర్ ప్రజలు ఇవాళ కొట్లాడుతున్నా 15-20 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రాజెక్ట్ అయి. 5 ఏళ్ల కిందట ఇదే కట్ట దిగితే ఏమవుతుందో అర్థం కాక చేతులు పట్టుకొని తిరుగుతా అంటే అప్పుడు కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ గారు ఈ ఊరికి రాలేదా? ప్రభుత్వాలు పోతా ఉన్నాయి, మంత్రులు మారుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు. కానీ మన ప్రజలు మాత్రం, నారాయణపూర్ గ్రామ ప్రజలు మాత్రం ఇక్కడ తిరుగుతాం. ఇవాళ ఈ కష్టం మనకు వచ్చింది. ఈ కష్టం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున న్యాయమైనటువంటి నారాయణపూర్ గ్రామ ప్రజల హక్కులను, డిమాండ్లను బలపరుస్తూ ఉన్నాం. వారి హక్కుల కోసం మీరు ఇట్లా ప్రభుత్వం తరఫున పరిశిష్టమైన జీవో తీసుకురాకపోతే, ముంపు గ్రామంగా ప్రకటించకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని అనేది ఇంకా ఉధృతంగా తీసుకుపోయి రేపటి రోజున కలెక్టర్ ముట్టడి కూడా చేస్తాం. రేపటి రోజున వీళ్ళ తరఫున మేము ముందు నడుపుతాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నారాయణపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అరవింద్ గారు